హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా గత వీడియోలో మనం అటవీ రంగం గురించి, అటవీ రంగం యొక్క ప్రాముఖ్యం, అదేవిధంగా అటవీ రంగం నుంచి వచ్చేటువంటి రాబడి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది 24% ఉందని చెప్పుకోవడం జరిగింది. అలాంటి అటవీ విస్తీర్ణాన్ని మరింతగా పెంచాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో 33% యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అటవీ శాతాన్ని పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో గతంలో అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హరితహారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాంటి కార్యక్రమం యొక్క పేరును ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వన మహోత్సవంగా మార్పు చేసి గతంలో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో, ఏ లక్ష్యం అండి? భౌగోళిక విస్తీర్ణంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణాన్ని 33% పెంపొందించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం అదే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని టార్గెట్స్ను కూడా ప్రస్తుత ప్రభుత్వం పెట్టుకోవడం జరిగిందండి. 2022-23 సంవత్సరంలో మనం టార్గెట్లో, అంటే ఇప్పుడు చెప్పే ప్రతి అంశం కూడా లక్షల్లో అని గుర్తుంచుకోండి. లక్షల్లో మొక్కలు అండి ఇవి. 2022-23 సంవత్సరంలో మనం ఎన్ని లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటే 1954 లక్షల మొక్కల్ని నాటాలని లక్ష్యం పెట్టుకోగా అది ఎంతవరకు సాధించాం అంటే మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరిగిందండి. అనుకున్న లక్ష్యం కన్నా కూడా ఎక్కువగానే మొక్కలను నాటడం జరిగింది. అందులో భాగంగా గతంలో 1954 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఎంత సాధించామంటే 22,93,000 మొక్కలని నాటడం జరిగింది. అదేవిధంగా 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామంటే 1929 లక్షల టార్గెట్ పెట్టుకోగా 1807 లక్షల మొక్కలను నాటడం జరిగింది. అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయామని గుర్తుంచుకోండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల మొక్కలను కూడా నాటాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అవి ఒకసారి చూడండి. 2024-25 సంవత్సరంలో మొత్తంగా 2,002 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి. 2024-25 సంవత్సరంలో మొత్తంగా ఎన్ని లక్షలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటే 2,002 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కింద 1,009, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ కింద 637 లక్షలు, అదేవిధంగా అటవీ శాఖ కింద 134 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామండి. ఓకేనా? మరొకసారి చూడండి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కింద 1,009 లక్షల మొక్కలని, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ కింద 637 లక్షలు, అటవీ శాఖ కింద 134 లక్షలు, మొత్తంగా 2,002 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటండి, తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లని అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లోని, పట్టణాల్లో ఉన్నటువంటి అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా అర్బన్ ఫారెస్ట్ బ్లాకులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ఇది చాలా వరకు తెలివైన, పరిశుభ్రమైన, ఆకుపచ్చ అయినటువంటి పట్టణాల ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పట్టణ నివాసితులకు అవసరమైనటువంటి హరిత ప్రదేశాలు కల్పించాలి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఏ విధమైనటువంటి హరిత ప్రదేశంగా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని
పట్టణ ప్రాంతాలలో కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపుగా 75,740 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ పరిధి ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి. 75,740 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 109 ప్రదేశాలలో ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ 109 అర్బన్ ఫారెస్ట్ 109 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం కదా. ఇందులో ఏకంగా 59 ప్రదేశాలు హెచ్ఎండిఏ పరిధిలోనే ఉండడం జరిగాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 59 హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా 50 అర్బన్ ఫారెస్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ పరిధి వెలుపల ఉండడం జరిగాయి. ఓకేనా, మనం హెచ్ఎండిఏ పరిధిలోనే కేవలం 59 ఉండగా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 50, మొత్తంగా 109 అర్బన్ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వరకు 73 అర్బన్ ఫారెస్ట్ పార్కులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రజలకు అందుబాటులో కూడా ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మరొకటండి కాంపెన్సటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ. దీని గురించి డిస్కస్ చేద్దామండి. 2014 జూన్ 2వ తేదీన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో అటవీ పరిరక్షణ చట్టం అనేది ఒకటి ఉంటుందండి. అది 1980 ప్రకారం పరిహార అడవుల పెంపకం కోసం వినియోగదారుల ఏజెన్సీ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అలాంటి డబ్బును నిర్వహించడానికి అటవీ భూమిని అటవీ రహిత ఉపయోగం కోసం మళ్లించడానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కంపాను ఏర్పాటు చేసిందని గుర్తుంచుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ యొక్క కంపా కింద 63,475 హెక్టార్ల విస్తీర్ణం అనేది అటవీని సాగు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డిజిట్ 63,475 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. అదేవిధంగా 43,600 హెక్టార్లు నెట్ ప్రజెంటెడ్ వాల్యూ కింద ఉండడం జరిగింది. ఇది తోటల పెంపకానికి సంబంధించిన కార్యక్రమం అని గుర్తుంచుకోండి. దానికోసం దాదాపుగా 2,400కు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. కంపా యొక్క అబ్రివేషన్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిని 2014లో ఏర్పాటు చేశాం. అదేవిధంగా కంపా కింద ఎంతవరకు సాగు చేయడం జరిగింది అని అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ టైగర్ కింద, ప్రాజెక్ట్ టైగర్ అండి, దీనిని భారత ప్రభుత్వం 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి బెంగాల్ టైగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు టైగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రాజెక్టు టైగర్ కింద అంతరించిపోతున్నటువంటి పెద్ద పులిని రక్షించడం కోసం తెలంగాణలో ప్రస్తుతం 2 టైగర్ రిజర్వులు అనేవి ఉండడం జరిగాయి. అందులో ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కాగా మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండి. ఈ యొక్క అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇది నల్లమల్ల కొండ ప్రాంతాలలో దాదాపుగా 2,166.37 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియాతో మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాల మధ్య విస్తరించిందని అడుగుతాడు కాబట్టి మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క 445.02 చదరపు కిలోమీటర్ల బఫర్ ప్రాంతం కూడా ఈ యొక్క అటవీ ఈ యొక్క రిజర్వ్ అనేది కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా మరొకటండి కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్ కనుక చూసుకున్నట్లయితే ప్రధాన ప్రాంతం వచ్చేసి
92.23 చదరపు కిలోమీటర్లు. బఫర్ ఏరియాను కూడా పరిశీలిస్తే ఈ బఫర్ ఏరియా కింద 1123.21 చదరపు కిలోమీటర్లను విస్తరించి ఈ ప్రాంతంలో ఈ యొక్క టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ఆనుకొని మరికొన్ని టైగర్ రిజర్వులు కూడా ఉన్నాయండి. అందులో భాగంగా మహారాష్ట్రకు సంబంధించి తడోబా అందారి టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. ఇటుపక్క కనుక పరిశీలిస్తే ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ కూడా ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్ని ఆనుకొని ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే కవ్వాల్లో బఫర్ ప్రాంతంలో 4, అదేవిధంగా కోర్ ఏరియాలో 2 పులులు ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఒక నివేదిక ఏం చెప్తుంది అంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ నివేదిక ప్రకారం ఈ యొక్క కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్, బఫర్, కారిడార్ ప్రాంతాలలో మొత్తంగా 7 పులులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే నివేదిక ప్రకారం 2022లో తెలంగాణ ఫారెస్ట్లో 41 ఫాంతర్ల ఉనికి కూడా ఉన్నదని చెప్పారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. మరొకటండి, అభయారణ్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? 9 అభయారణ్యాలు అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం. కాబట్టి ఇది తెలంగాణ జాగ్రఫీలో అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు సర్వేలో కూడా మెన్షన్ చేశారు. కాబట్టి చూద్దామండి, అభయారణ్యం అది ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభయారణ్యాల వైశాల్యం మొత్తంగా 5672.87 అని మనం ఇందాకే డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏ అభయారణ్యం ఎక్కడెక్కడ ఉందో డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, ఓకేనా? ఇందులో భాగంగా కవ్వాల్ అభయారణ్యం వచ్చేసి మంచిర్యాల, నిర్మల్ ఈ 2 జిల్లాల మధ్య ఈ యొక్క అభయారణ్యం అనేది లేదా ఈ యొక్క టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రాణహిత వన్య ప్రాణుల అభయారణ్యం వచ్చేసి మంచిర్యాల జిల్లాలో, శివారం అభయారణ్యం వచ్చేసి మంచిర్యాల, అదేవిధంగా పెద్దపల్లి, ఏటూరు నాగారం వచ్చేసి ములుగు జిల్లాలో, పాకాల వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి మహబూబాద్, వరంగల్ జిల్లాలలో, అదేవిధంగా కిన్నెరసాన వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదేవిధంగా మంచిర్యాల వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో, పోచారం వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి మెదక్, కామారెడ్డిలో, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉంది. కాబట్టి వీటి యొక్క విస్తీర్ణ ప్రాంతం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ మొత్తం వైశాల్యాన్ని మాత్రం గుర్తుంచుకోండి. 5672.87 చదరపు కిలోమీటర్లలో ఈ యొక్క 9 అభయారణ్యాలు అనేవి విస్తరించి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాల గురించి కూడా డిస్కస్ చేద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3 జాతీయ పార్కులు ఉన్నాయని ఇందాకే డిస్కస్ చేశాం. అందులో ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, రెండవది మృగవని నేషనల్ పార్క్, మూడవది మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అండి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే మాత్రం కాసు బ్రహ్మానందరెడ్డి మాత్రం హైదరాబాదులో ఉండగా మిగతా 2 అంటే మృగవని, మహావీర్ మాత్రం రంగారెడ్డి జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, వాటి యొక్క విస్తీర్ణం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క జాతీయ పార్కు యొక్క విస్తీర్ణం 1.42 చదరపు కిలోమీటర్లు అండి. అదేవిధంగా మృగవని నేషనల్ పార్క్ వచ్చేసి 3.6 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ వచ్చేసి 19.59 చదరపు కిలోమీటర్లు. అంటే ఇక్కడ చదరపు కిలోమీటర్ల మేరకు గనక పరిశీలిస్తే అతిపెద్ద జాతీయ పార్క్ ఏది తెలంగాణలో అంటే మహావీర్ అని గుర్తుంచుకోండి. రెండవది వచ్చేసి మృగవని, మూడవది వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉద్యానవనాల యొక్క మొత్తం వైశాల్యం ఎంత అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 19.61 చదరపు కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి.
19.61 చదరపు కిలోమీటర్లలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జాతీయ ఉద్యానవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా మనుషులు వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం కోసం ప్రతి మనిషి యొక్క మరణానికి పరిహారం చెల్లింపు రేట్లను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పెంచడం జరిగిందండి. 5 లక్షల రూపాయలు అనేది గతంలో మనిషి మరణిస్తే ఇవ్వడం జరిగింది. అలాంటి పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మానవ గాయాలు, పశువుల మరణాలు, పంట నష్టం మొదలైనటువంటి ఇతర వర్గాల సంఘర్షణలకు కూడా నష్టపరిహార రేట్లు అనేవి సవరించడం జరిగిందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక వీడియో కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన పూర్తి అంశాలు పూర్తవుతాయి. ఆ తదుపరి మనం తదుపరి చాప్టర్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ.